డబ్బులు మీకు ఏదో ఇబ్బందయితే హెల్త్‌కి నేను క్రౌడ్ ఫండెడ్ చేసుకున్నాను అని అన్నారు. ఇప్పుడెలా ఉంటున్నారు మరి మీకిప్పుడెలా? ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేసినప్పుడు కూడా నాకు ఒక 15,00,000 అట్లా అవసరం ఉండే. క్రౌడ్ ఫండింగ్‌లో ఎంత 2,00,000 ఏమో వచ్చాయి. అందులోంచి కొంచెం మంచి పర్సెంటేజే ఆ క్రౌడ్ ఫండ్ వెబ్‌సైట్ వాళ్ళు తీసేసుకున్నారు. ఆ ప్రమోషన్, ఈ ప్రమోషన్ అని. చాలా బాధేసింది. దాని తర్వాత బాగా ఆలోచిస్తే ఒక్క ఫోన్ కాల్ క్యాన్ చేంజ్ మై లైఫ్. ఒక్క ఫోన్ కాల్ క్యాన్ చేంజ్ మై లైఫ్ అని అనుకున్నా. సరే క్రౌడ్ ఫండ్‌కి హెల్ప్ అవుతదని ఐ డ్రీమ్‌కొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేశా. 2, 3 ఇంటర్వ్యూస్ చేశా. సో దట్ పీపుల్ విల్ నో దే విల్ గివ్ మనీ. బట్ కొన్నొచ్చాయి. స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది, ఫ్యాన్స్ హ్మ్. కొంతమంది ఎంతేస్తారు? హ్మ్. 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 అలా ఒక 2,00,000 దాకా అయింది. బట్ ఒకసారి ట్రై చేద్దామని సందీప్ రెడ్డి వంగ ఫ్రెండ్ అనమాట నాకు. ఫిదా టైమ్‌లో యాక్టింగ్ అవును. చాలా బాగా చేసావని ఫేస్‌బుక్‌లో నాకు హ్మ్. మెసేజ్ పెట్టి నంబర్ షేర్ చేసుకొని అట్లా పరిచయమయ్యారు. సో, సందీప్‌కి మెసేజ్ చేశా. పెద్దది ఒకటే ఒక్క మెసేజ్ పెట్టా. సందీప్ ఇలా ఉంది నా పరిస్థితి. నాకు అర్థం కావట్లేదు ఏం హ్మ్. చేయాలో. హ్మ్. ఐ హ్మ్. రియల్లీ నీడ్ సమ్ హెల్ప్. నాకు ఇన్ని డబ్బులు అవసరం ఉన్నాయి. కనీసం, హ్మ్. హ్మ్. కనీసం నాకు ఒక హ్మ్. 50% ఆఫ్ మనీ వచ్చినా ఐ కెన్ స్టార్ట్ మై ట్రీట్మెంట్. నేను బెడ్ రిడన్ అయిపోయి ఉన్నా. 1 ఇయర్ అవుతుంది. హ్మ్. ఏం లేదు. మా ఓనర్‌కి డబ్బులు కట్టుకోలేదు. ఖాళీ చేయమంటున్నాడు. హ్మ్. ఇలాంటి పరిస్థితుల్లో నీ రిపోర్ట్స్ పంపించు గాయత్రి అన్నాడు. మెసేజ్ ఒకటి పెడితే. రిపోర్ట్స్ పంపించా. ఎంత కావాలి? నాకు ఈ ట్రీట్మెంట్స్‌కి నీకు ఫస్ట్ 3 మంత్స్‌కి కావాల్సిన ట్రీట్మెంట్ ఎంత అవుతదో అవన్నీ నాకు లిస్ట్ పెట్టు డీటెయిల్డ్‌గా అంటే, మొత్తం అదొకటి పీపీటీ తయారు చేసి పంపించా. పంపిస్తే 5,50,000 లాక్స్ ఒక 1 వీక్‌లో వేసేసాడు. అబ్బా! కలవలేదు, ఏం లేదు. హ్మ్. జస్ట్ ఒక మెసేజ్ 2, 3 మెసేజ్‌లో 1 వీక్‌లో వేసేసిండు డబ్బులు. సో, అలా ట్రీట్మెంట్‌కి వెళ్ళి 1 మంత్ బెంగుళూరులో ఉండి, మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని, అక్కడ హ్మ్. యోగా, బ్రెత్ వర్కౌట్, ట్రామా అంటే లోపల కూర్చున్న కోపం. నాకు న్యాయం జరగలేదు. చిన్నప్పటి నుంచి అన్యాయం జరుగుతూ, జరుగుతూ ఆ లోపల దాచుకున్న కోపం అంతా కూర్చుండిపోయింది. దాన్ని రిలీజ్ చేసి, కుండలిని వైకనింగ్ అంటారనమాట. అది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ త్రూ, మెడిటేషన్ త్రూ, యోగా త్రూ, ప్రాణాయామం త్రూ చేస్తాం. సో, అలా 21 డేస్ సైకిల్ ఒకటి చేస్తూ డీటాక్స్ లోపలున్న డీటాక్స్ చేస్తూ పంచకర్మ ఒక ట్రీట్మెంట్ ఉంది. హ్మ్. పంచకర్మ దగ్గర నుంచి నాకు ఎంత రిలీఫ్ స్టార్ట్ అయిందంటే హ్మ్. కూర్చొని ఏడ్చుకున్నా నేను. హ్మ్. ఓకే. చలో అంటే నాకు డాక్టర్స్ "నువ్వు చచ్చిపోతావు" అని చెప్పేసారు. హ్మ్. "నువ్వు చచ్చిపోతావు. దీనికి సొల్యూషన్ లేదు. పెయిన్ హ్మ్. కిల్లర్స్, పెయిన్ మేనేజ్‌మెంట్ తప్ప ఏం లేదని." హ్మ్. నాకు అక్కడి నుంచి భయమయ్యి ఎవడేమనుకుంటే నాకేంటి నేను ఫస్ట్ చావడం ఏంటి అని చెప్పి క్రౌడ్ ఫండ్ ఆప్షన్ చేసుకున్నామా. హ్మ్. ఎందుకంటే ఫ్యామిలీ కూడా లైట్ తీసుకున్నారు నన్ను. హ్మ్. హ్మ్. తీసేసుకునేసరికి ఇంకా ఆప్షన్ లేదన్నట్టు అది చేసుకున్నా. సో, హమ్మయ్య! నేను చచ్చిపోను. ఐ కెన్ లివ్. నౌ ఐ నో హౌ టు హీల్ మై సెల్ఫ్. హ్మ్. నా హీలింగ్ నేను అర్థం చేసుకున్నా. ఫస్ట్ ఇది ట్రామా వల్ల వచ్చింది. ఆ ట్రామా రిలీజ్ చేసుకొని, ఫర్దర్‌గా ట్రామా ఇయ్యని మనుషులతో మాత్రమే స్నేహం చేయాలి. ట్రామా ఇచ్చేవాళ్ళొద్దు. హ్మ్. ట్రామా ఇచ్చేవాళ్ళొద్దు అని డిసైడ్ అయితే 90% నా సర్కిల్ మొత్తం కట్ అయిపోయింది. ఇప్పుడు నా జీవితంలో నలుగురు మిగిలారు. హ్మ్. అంటే నాకు అర్థమైందేంటంటే, ఒక మనిషి హ్మ్. అవసరం కొద్దీ నేనున్నాను గానీ, నా అవసరం కొద్దీ ఎవ్వరు లేరు. హ్మ్. నా జీవితంలో అందరికీ నేను అమ్మనయిపోయా ఎమోషనల్లీ. అందరికి ఇస్తున్నా. ఐమ్ ఎ గివర్. ఎందుకంటే ఇంట్లో నాకు ఇవ్వడం జరగలేదు. అవును. సో, ఇవ్వకపోతే ఒక చైల్డ్ ఎంత సఫర్ అవుతుంది. ఇలా ఎవ్వరు సఫర్ అవ్వకూడదనే ఒక కసి కొద్దీ నాకు జరిగింది ఇంకెవరికీ జరగకూడదని ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని, ఆళ్ళకి హెల్ప్ చేసి, అందరిని ప్రేమ చేసి, అందరిని చూసుకొని అలసిపోయా. ఇప్పుడు ఈ లాస్ట్ కుండలిని అవేకెనింగ్ అయిన తర్వాత, ట్రీట్మెంట్స్ అయిన తర్వాత కొంచెం స్పిరిచ్యువల్ జర్నీ స్టార్ట్ అయింది. నాకు దేవుడు పరిచయమయ్యాడు. 10 ఏళ్లుగా గట్టిగా ఏథిజం అని మాట్లాడా నాకు. ఐ గాట్ ఇంట్రొడ్యూస్డ్ టు గాడ్. ఐ ఫౌండ్ గాడ్. సో, హ్మ్. అట్లా ఐ అంటే? స్టార్టెడ్ హీలింగ్. అంటే దేవుడు పరిచయం అవ్వడం అంటే? మనకి బేసిక్‌గా ఏమైతదంటే ఇక్కడ పీనల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటది హ్మ్. తలలో. ఆ పీనల్ గ్లాండ్ ఎప్పుడు మనం తినే ఆర్టిఫిషియల్ ఫుడ్ వల్ల హ్మ్. ఫ్లోరిన్ పేస్ట్‌లు, హ్మ్. క్లోరిన్ వాటర్ హ్మ్. స్విమ్మింగ్ హ్మ్. పూల్‌లో హ్మ్. ఉండేవి, స్నానం చేసే హ్మ్. నీళ్ళు, హ్మ్. ఇలా రకరకాల విధాలుగా హ్మ్. పీనల్ గ్లాండ్ మొత్తం కాల్సిఫికేషన్ వచ్చేస్తది. హ్మ్. అంటే మీరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ హీటర్ రాడ్ నీళ్ళలో పెడితే అవును. ఇట్లా తెల్ల పొరలాగా అవును. వస్తది అవును. చూడు. అవును. అవును. అలా మన పీనల్ గ్లాండ్ చుట్టూ కాల్సిఫికేషన్ అయిపోతది. హ్మ్. హ్మ్. దానివల్ల మన స్పిరిచ్యువల్ కనెక్షన్ కట్ అయిపోతది. ఆహా! అవునా? ఆ! సో, ఈ కుండలిని అవేకెనింగ్‌లో ఏం చేస్తారంటే హ్మ్. పీనల్ గ్లాండ్‌ని డీకాల్సిఫై చేస్తారు. అంటే ఆ హ్మ్. కాల్సిఫికేషన్‌ని తీసేసే ప్రాసెస్‌లుంటాయి ఆయుర్వేదాలో. హ్మ్. ఓకే. దానివల్ల స్పిరిచ్యువల్ కనెక్షన్ స్టార్ట్ అయ్యి యూ విల్ స్టార్ట్ అండర్‌స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. యూ విల్ ఓకే. అండర్‌స్టాండ్ వాట్ ఈస్ యూనివర్స్. అసలు మనం ఎందుకు పుట్టాము? మన పర్పస్ ఏంటి? యాస్ ఎ ఓకే. సోల్ అవును. మనం ఏంటి? మన బాధ్యతలేంటి? మనం చేయాల్సినవేంటి? ఇవన్నీ అర్థం అవ్వడం స్టార్ట్ అవుతాయి. యాహ్! సందీప్ రెడ్డి వంగ గారు మీకు అంత క్లోజు. ఆయన ప్రాజెక్ట్స్‌లో మీకు ఆఫర్స్ రాకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అది నాకు తెలీదు.
అంతే అంతవరకే. అంటే ఎప్పుడో ఒకసారి రిప్లై చేస్తాడు. ప్రాజెక్ట్స్‌కి ఎప్పుడు మధ్యలో ఒక ప్రాజెక్ట్ వేరే వాళ్ళ ఫ్రెండ్‌తో ఇప్పించాడు. గాయత్రి యూ షుడ్ డూ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి నన్ను రెఫర్ చేశాడు. కానీ నాకు ఆ డైరెక్టర్ నచ్చలేదు. నచ్చకపోవడం అంటే? అంటే యాంగర్ ఇష్యూస్ ఉండే ఆ డైరెక్టర్‌కి. ఓకే. సో రిహార్సల్ సెషన్‌లో అంటే ఏదన్నా అటు ఇటు అయితే చాలా రూడ్‌గా బిహేవ్ చేసేవాడు. నాకేమో సెల్ఫ్ రెస్పెక్ట్ మనిషి. నాకు రెస్పెక్ట్ లేకపోతే కష్టం. ఒకసారి చూసా, రెండుసార్లు చూసా, మూడోసారి అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి నన్ను క్షమించండి, మీకంటే నాకన్నా ప్రాజెక్ట్ పెద్దది, ఈ ప్రాజెక్ట్లో నేను ఉంటే నేను న్యాయం చేయలేను, మీ మీద రెస్పెక్ట్ ఉంది కానీ నేను ఇందులో ఫిట్ అవ్వను అని చెప్పి పద్ధతిగా చెప్పి వచ్చేసా బయటికి. నాకు మీ నోస్ పిన్ ఎందుకు పెట్టుకున్నది? ఇదా దిస్ ఈజ్ అ బేసికలీ ఇండికేషన్ దట్ ఐమ్ బైసెక్షువల్, పాన్సెక్షువల్. అవునా? నాకు స్ట్రైట్ కాదు అనే దానికి ఇది. నాకు తెలియదు అసలు ఇప్పుడు దాకా. నాకు ఇవన్నీ ఏం తెలియవు. అవునా? ఓకే. అంటే మేజర్లీ ఇప్పుడు స్పెక్ట్రమ్ చైల్డ్ అని చెప్పడానికి, ఓకే. సెక్షువాలిటీతో సంబంధం లేదు. ఐ బిలాంగ్ టు క్వేర్ కమ్యూనిటీ, ఐ మీన్ న్యూరో డైవర్జెంట్ అని చెప్పడానికి ఇది ఒకటి. అవునా? ఎంతమంది అమ్మాయిలతో కలిసి ఉంటారు మీరు? ఇప్పటిదాకా యాక్చువల్లీ అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతారు? ఏం చేయలేదు నేను ఇప్పటిదాకా. అదే కదా 40 yearsకి వచ్చిన తర్వాత బయట చెప్పా కి ఐఎమ్ పాన్సెక్షువల్. నేను ఇది ధైర్యంగా చెప్పగలుగుతాను, నాకు నేను ధైర్యం తెచ్చుకొని బయట మాట్లాడడానికి నాకు 40 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు నాకేంటంటే జస్ట్ బికాజ్ ఐఎమ్ బైసెక్షువల్ అమ్మాయి దొరికిందా చేసా అలా కాదు. పడాలి, నచ్చాలి, ఈక్వేషన్స్ ఏమి ఉండాలి అవన్నీ ఉంటాయి అబ్బాయితో ఎలా అలాగే. కానీ అంత ఇంప్రెసివ్ అయిన అమ్మాయిలు కూడా దొరకలేదు నా జీవితంలో. అబ్బాయిలతో నేను ఎంత ట్రామా గురయ్యానో అమ్మాయిలతో కూడా అంత ట్రామా గురయ్యా. కాబట్టి నన్ను అంటే నేను తొందరగా ఇంప్రెస్ అవ్వలేను, అట్లా కష్టపడాలి.